గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నవోదయ మోడల్ టెస్ట్ 4కు సంబంధించిన కీ చెప్పుకోబోతున్నాము. సో మీరు పేపర్ దగ్గర పెట్టుకొని మీ మార్క్స్ని అయితే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి అయితే కౌంట్ చేసుకోండి. సో మనకి తీసుకున్నట్లయితే ఫస్ట్ బిట్ చూడండి. సో ఫస్ట్ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 4. సో రీజన్ ఏంటంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి లెఫ్ట్ రైట్ రివర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా రైట్ లెఫ్ట్. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ షేపు, ఈ కింద షేపు, పైన షేపు ఒకేలాగా లేవు. మిగిలిన అన్నిట్లో ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ మటుకు మనకి షేప్ అనేది కరెక్ట్గా లేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 1. సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఈ రెండు ఆపోజిట్, అంటే ఈ రెండు ఈక్వల్గా, ఈ రెండు ఈక్వల్గా, ఈ రెండు మటుకు చూడండి ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఇవి ఆపోజిట్ డైరెక్షన్ అనుకోవచ్చు. సెకండ్ది ఆపోజిట్, థర్డ్ది ఆపోజిట్, ఫోర్త్ది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి మనకి ఇవి రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి 2కి ఆన్సర్ 1. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 4. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కింద ఉండేటివి చూసుకోవాలి. రెండు ఒకే సైడ్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్కి ఉంటే ఇక్కడ రైట్ సైడ్కి ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఉంది, ఇక్కడ రైట్ సైడ్కి ఉంటే ఇక్కడ రైట్ సైడ్కి ఉంది. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ సైడ్కి ఉంటే ఇది రైట్ సైడ్కి ఉంది. అంటే మీరు పైకి తిప్పించుకొని చూసుకోవాలి. కాబట్టి 3కి ఆన్సర్ 4. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు 4. సో ఇక్కడ మీకు ఇంటూ ఉంది, మిగిలినన్నిట్లో ఒక గీత ఉంటే ఇక్కడ 2 గీతలు ఉన్నాయి. కాబట్టి 4కి ఆన్సర్ 4. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 5th, 6th, 7th, 8th కనపడుతున్నాయి. 5th క్వశ్చన్కి ఆన్సర్ తీసుకుంటే సిమిలారిటీస్లో మనకి 3 ఆన్సర్. 3 మనకి సేమ్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ప్లస్ ఉంది, మిగిలిన వాటిల్లో లేవు. నెక్స్ట్ 6th క్వశ్చన్కి చూసుకున్నట్లయితే మీకు ఆన్సర్ 4. 6th క్వశ్చన్కి ఆన్సర్ 4. సిమిలారిటీస్కి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కాబట్టి ఆన్సర్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మళ్ళీ నన్ను అడగండి. ఒక్కోసారి ఈ ఆన్సర్ కాకుండా ఇంకొక ఆన్సర్ ఉన్నా కానీ మార్క్స్ అయితే ఇద్దాము. సో మీరు నాకు ఫోన్ చేసి సార్ పలానా అది డౌట్ ఉందని చెప్పినా నేను చెప్తాను. నెక్స్ట్ 7th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 4. 7th క్వశ్చన్కి ఆన్సర్ 4. 8th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 3. 8th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 3. ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 9, 10, 11, 12 కనపడుతున్నాయి. సో 9 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 3. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది రైట్ సైడ్కి ఉంది, ఇది డౌన్ సైడ్ ఉంది, ఇది అప్ సైడ్ ఉంది. సో మనకి ఏ సైడ్ రావాలి? లెఫ్ట్ సైడ్కి రావాలి. లెఫ్ట్ సైడ్కి ఉంది, ఈ 1, 3 ఉంది. కాకపోతే మనకి ఇక్కడ ఈ కొంచెం చూడండి, ఇక్కడ ఈ పార్ట్ అనేది రావాలి కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ 10th క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 4. 10th క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 4. సార్ సెకండ్ ఎందుకు కాదు అంటే మనకి గీతలు చూడండి, ఇక్కడ ఇక్కడ గీతలు రావాలి. కానీ ఇక్కడ సెకండ్ దాంట్లో ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ 11 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 3. 11 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 3. సో ఇక్కడ చూస్తే మనకి తెలుసు మీకు, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో 2, 3 ఒకలాగా ఉన్నాయి కాబట్టి 1, 4 ఒకలాగా ఉండాలి. సో ఈ 4 లాగే పైకి రావాలి కాబట్టి ఇక్కడ ఒక గీత వస్తుంది, అలాగే ఈ షేప్ అనేది ఇక్కడికి వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. నెక్స్ట్ 12th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 3. సో సేమ్ 2, 3 ఒకలాగా ఉన్నాయి కాబట్టి 1, 4 ఒకలాగా ఉండాలి. కాకపోతే ఇది ఈ డైరెక్షన్లో పోతుంది కాబట్టి ఇది రివర్స్ డైరెక్షన్లో రావాలి కాబట్టి ఆన్సర్ అనేది మనకి 3 అవుతుంది. 12th క్వశ్చన్ ఆన్సర్ 3. నెక్స్ట్ మీకు 13th క్వశ్చన్ స్క్రీన్ మీద కనపడుతుంది. 13th క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 4. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే 3 లైన్స్ ఉన్నాయి, తర్వాత 2 లైన్స్ అయినాయి, 1 లైన్ అయింది. అసలు లైన్స్ అనేవి ఉండకూడదు కాబట్టి ఆన్సర్ మనకి 4. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చూస్తే మనకి సిరీస్లో 14th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 2. సో ఒక్కొక్కటి తిరుగుతూ వస్తుంది. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది తిరిగింది ఫస్ట్, తర్వాత 2 తిరిగాయి, తర్వాత 3 తిరగాలి కాబట్టి మనకి 14th ఆన్సర్ 2 అవుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్కి కూడా ఆన్సర్ మనకి 3 అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేటువంటి తోకలో ఒకటైతే ఎగిరిపోయింది,
ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ 2 కూడా ఇక్కడ ఎగిరిపోయి 1 వచ్చింది. తర్వాత ఆ 1 కూడా ఎగిరిపోతే మనకి ఓన్లీ యారో మాత్రమే మిగలాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 1. ఇక్కడ యాడ్ అవుతా పోయినాయి. సో మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒక సర్కిల్ మాత్రమే ఉంది, అటు ఇటు సర్కిల్ వచ్చాయి. సో ఒక యారో లాగా ఒక సింబల్ వచ్చింది. ఈసారి ఏం కావాలి, ఇంకొక యారో లాగా రావాలి. దట్టు ఇక్కడ మీరు చూస్తే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది రైట్ స్లాంట్ అయింది, లెఫ్ట్ స్లాంట్ అయితే మళ్ళీ ఇక్కడ మనకి రైట్ స్లాంట్ కావాలి. కాబట్టి మనకి 16th క్వశ్చన్కి ఆన్సర్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే 17th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 2 అయితే అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది రివర్స్ అయ్యి పెద్దగా అయింది. అంటే ఎలా చెప్తామంటే మిర్రర్ ఇమేజ్ లాగా, ఇది మిర్రర్ ఇమేజ్ పైకి పోయింది. దీని మిర్రర్ ఇమేజ్ పైకి పోయినా దీనిలాగే ఉంటుంది కానీ మనకి మారదు. సో కాకపోతే పెద్దగా రావాలి కాబట్టి మనకి 2 అనే ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 1. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండేది ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ ఉండేది ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడికి వచ్చింది. సో ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి, ప్లస్ షేడింగ్ అనేది కాకూడదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ యారోకి 2 గీతలు, అది యారో రైట్ సైడ్ వచ్చి 3 గీతలు అయినాయి. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ చుక్క అనేది ఈ డైరెక్షన్లో ఉంది, పైకి డైరెక్షన్లో. మనకి ఈ కింద డైరెక్షన్లోకి వచ్చి 3 అయితే రావాలి, 2 ఉంటే 3 కావాలి. సో కింద డైరెక్షన్లోకి వచ్చి మనకి 3 అయింది, ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ 20 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 2 అవుతుంది. ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ ఇంటూ ఉంటే ఈ పైన 2 ఇంటూలు అయినాయి. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్గా ఇక్కడ 2 ప్లస్లు కావాలి. కాబట్టి మనకి ఆన్సర్ అనేది 2. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 21 క్వశ్చన్ అయితే కనపడుతుంది. ఇవి కొంచెం కాంట్రవర్సీ ఉంటాయి, మీ వర్షన్ లాగా కాకుండా నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. సో 21కి ఆన్సర్ అనేది 2 అవుతుంది, దగ్గరగా ఉన్నది. నెక్స్ట్ 22కి 1 అవుతుంది. 23కి 2 or 3 రెండు కొంచెం దగ్గరగానే ఉన్నాయి కాబట్టి రెండింటికి మార్క్స్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ 24కి 4. సో ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్లని. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 25 బిట్ అయితే కనపడుతుంది. సో మనకి 25కి ఆన్సర్ వచ్చేసరికి మిర్రర్ ఇమేజ్లో 3. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ స్లాంట్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ స్లాంట్ రావాలి, కాబట్టి ఆన్సర్ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ 26కి ఆన్సర్ వచ్చేసరికి 4. సో మీరు 3 కూడా కొంచెం దగ్గరగా ఉండి ఉంటుంది, కాకపోతే మీరు ఈ షేప్ చూడండి, మనకి ట్రయాంగిల్ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది ట్రయాంగిల్, కాబట్టి ఇది కాదు. కాబట్టి 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27కి ఆన్సర్ వచ్చేసరికి 1. సో 3 డాట్స్ ఉన్నాయి. సో 3 డాట్స్ ఉంది మనకి 1లో మాత్రమే, రైట్ సైడ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి రావాలి. 28 క్వశ్చన్ చూడండి. 28 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 3. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్కి రావాలి. 1 కొంచెం దగ్గరగా ఉంటుంది, కాకపోతే ట్రయాంగిల్ రివర్స్ కాలేదు, కాబట్టి మనకి 28కి ఆన్సర్ అయితే 3. నెక్స్ట్ మీకు క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ మీద కనపడుతుంది. 29కి ఆన్సర్ వచ్చేసరికి మనకి 3. సో ఎన్ని మడతలు వచ్చాయి అంటే మనకి చూడండి, ఫస్ట్ ఒక మడత, 2 మడతలు. 2 మడతలు అంటే మనకి 4 షేపులు వస్తాయి ఇక్కడ గీస్తే. సో 2 మడతల్ని ఓపెన్ చేస్తే మనకి ఎన్ని అవుతాయి అంటే 4 అవుతాయి, డబల్ అవుతాయి. కాబట్టి సో ఇక్కడ వచ్చిన దానికి ఇక్కడ వచ్చింది, ఇటు తిప్పితే ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఈ 2 ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వస్తాయి, కాబట్టి 4 రావాలి, కాబట్టి ఆన్సర్ అనేది 3. నెక్స్ట్ 30 క్వశ్చన్కి మనకి ఆన్సర్ చూడండి. సో ఇది కూడా 4 మడతలు పెట్టాడు. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక షేపు, పైన ఒక షేపు రావాలి. సో 2 షేపులు రావాలి, అది మనకి దేంట్లో ఉంది, 3లో ఉంది, కాబట్టి 30కి ఆన్సర్ 3. నెక్స్ట్ 31 ఇది. 31కి కూడా ఆన్సర్ మనకి 3నే. సో మీరు ఇక్కడ ఈ సర్కిల్ ఇలా పెద్దగా అవుతుంది, ఇదే సర్కిల్ మనకి ఇక్కడ పైన కూడా వస్తుంది, కాబట్టి ఆన్సర్ అనేది 3 అవుతుంది. 32 క్వశ్చన్కి చూడండి, ఆన్సర్ 3. 32కి కూడా మనకి ఆన్సర్ అనేది 3నే. ఇక్కడ మీకు ఈ కొంచెం వస్తుంది, ఆ కొంచెం మడతపడింది కాబట్టి మనకి పైన కూడా వస్తుంది, కాబట్టి 32 క్వశ్చన్కి ఆన్సర్ కూడా 3. నెక్స్ట్ మీకు 33 కనపడుతుంది స్క్రీన్ మీద. 33కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 2 ఆన్సర్. సో మనకి చూడండి, సర్కిల్ ఉంది, తర్వాత ట్రయాంగిల్ ఉంది, లైన్ కూడా ఉంది, కాబట్టి 3 షేప్స్ ఉన్నాయి, కాబట్టి 33కి ఆన్సర్ 2. నెక్స్ట్ 34కి 1. సో ఈ చుక్క కూడా ఇక్కడ చుక్క ఉంది చూడండి, ఇక్కడ ఉంది చుక్క.
కాబట్టి 34కి ఆన్సర్ 1. 35కి ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు 2. సో సేమ్ అవన్నీ కలిపేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. 36 కొంతమంది తప్పు పెట్టింటారు. 36కి 1 అయితే పెట్టుకోండి. మనకి 4 కాదు, ఈ 2 లైన్స్ సార్ సర్కిల్ అని ఇదైతే కాదు. సో మనకి అన్ని షేపులు కనపడాలి. ఈ షేప్ ఉంది, ఈ షేప్ ఇక్కడ ఒకటి, ఈ రెండో షేపు. సో 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 2 లైన్స్. సో గుర్తుపెట్టుకోవాలి. సో 36కి ఆన్సర్ అనేది మనకి 1 అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 37కి ఆన్సర్ వచ్చేసరికి 3లో ఉంది చూడండి అమ్మ. సో మనకి హిడెన్ ఫిగర్స్ ఇది. సో ఎక్కడుంది, ఇది చూడండి. సో షేప్ ఇక్కడ ఉంది మనకి. 37కి ఆన్సర్ 3. నెక్స్ట్ 38కి చూడండి ఆన్సర్ 2. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి ఇలా వచ్చి కిందకి వచ్చింది. సో మనకి 38 వచ్చేసరికి 2లో ఉంది. నెక్స్ట్ 39 చూడండి 2. సో ఇక్కడ ఉంది చూడండి. 38 2లో ఉంది. 40కి వచ్చేసరికి మనకి 1లో ఉంది. సో చూడండి ఇక్కడ. సో మనకి ఇది 40 మ్యాట్ వరకు. సో మ్యాట్ వరకు మార్క్స్ ఒకసారి కౌంట్ చేసుకోండి. సో నెక్స్ట్ అర్థమెటిక్ కనపడుతుంది మీకు స్క్రీన్ మీద. సో 41కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3. సో నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఎందుకు మనకి 3 అవుతుంది అంటే 120ని అలాగే 56ని 2 మల్టిప్లై చేసేదే మనకి పాత్ర యొక్క కొలత అవుతుంది. రెండింటిని మనం దేంతో కొట్టేయగలం అంటే 8తో కొట్టేయగలం. 8తో మనకి ఎన్నిసార్లు పోతుంది, 8 1 జా 8 5 జా 15 8 జా 120, అలాగే 8 7 జా 56. సో మనకి 8తో 2 పోతాయి కాబట్టి పాత్ర కొలత ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో 8 ఆన్సర్. పెద్ద నెంబర్లు కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఆన్సర్ల ప్రకారం అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. 42కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 1. 21% పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను సూత్రం చెప్తాను. 2x + x²/100 చేస్తే వస్తుందయ్యా. ఒక ఉత్త వ్యాసార్థం 10% పెరిగితే వైశాల్యంలో పెరుగుదలకు సూత్రం 2x + x²/100. సరే, ఇక్కడ x బదులు ఏం రాసుకోవాలి అంటే 10 రాసుకోవాలి. సో 10 రాసుకుంటే చూడండి, 2 10లు 20 ప్లస్ 10² అంటే 100/100. సో 100కి 100 కొట్టేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. సో 100కి 100 కొట్టేస్తే 1 వస్తుంది కాబట్టి మనకి 21 అవుతుంది. 20 + 1 21. సో సూత్రం ఏంటి అంటే 2x + x²/100. షార్ట్ కట్ ఇది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ షార్ట్ కట్ని 42 క్వశ్చన్కి. సో ఒకవేళ 10% కాకుండా 20% ఇస్తే మనం x బదులు మీరు ఏం వేసుకోవాలంటే 20 వేసుకోవాలి. ఇక్కడ కూడా 20 వేసుకోవాలి. 15 ఇస్తే 15, 5 ఇస్తే 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. ఒక చతురస్ర భుజం 10% తగ్గిన వైశాల్యం శాతంలో మార్పు ఎంత? సో ఎంత శాతం తగ్గుతుంది అని అయితే అడిగాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి 43కి ఆన్సర్ 19% అనేది తగ్గుతుంది. ఎలా చూడాలి అంటే చెప్తా చూడండి. మీకు తెలుసు భుజము అంటే ఏ, అలాగే వైశాల్యము అంటే మనకి a². సో నేను ఇది 10 అనుకున్నాను అనుకోండి, ఇది ఎంత అవుతుంది, 100 అవుతుంది. కానీ ఎంత శాతం తగ్గించాడు, 10% తగ్గించాడు అన్నాడు. సో 10% తగ్గటం అంటే 9 అవుతుందమ్మా. సో 10లో 10% తగ్గించామంటే 9 అవుతుంది. అది స్క్వేర్ చేయండి. ఇక్కడ నేను 10 10లు 100 రాశాను, ఇక్కడ a² కాబట్టి 9 9లు 81. ఎంత శాతం తగ్గింది ఎలా తెలుస్తుంది? 100లో 81 పోతే మనకి 19% తగ్గుతుంది. ఇది కూడా షార్ట్ కట్ మనం అనుకోవాలన్నమాట. ఇక్కడ చతురస్ర భుజం ఏ ఇచ్చాడు, దాని వైశాల్యం అనేది a² అవుతుంది. సో సపోజ్ ఇది 10 ఉంది కాబట్టి 9 అవుతుంది. 9 9లు 81 అయితే అవుతుంది. 19% అయితే మనకి తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 2. సో 2 సంఖ్యల మొత్తం 45, వాటి నిష్పత్తి 7:8 కావాలన్నాడు. కొట్టేయండి. సో కొట్టి వేస్తే మనకి ఇలాంటి వాటికి ఆన్సర్లు వస్తాయి. సో ఫస్ట్ది కొట్టేస్తే మనకు ఒకే 5తో కొట్టేయగలం, కానీ వేరే దాంతో కొట్టేయలేం. 5 4లు 5 5లు. నిష్పత్తి ఎంత వచ్చింది, 4 5 కాదు, కాబట్టి 1 అనేది కాదు. రెండోది చూడండి 3తో 3 7లు 3 8లు. సో మనకి 7:8
వచ్చింది. ప్లస్ ఈ రెండింటిని కూడితే మనకి ఎంత వస్తుంది? 45 వస్తుంది. కాబట్టి 3 కాదు 4 కాదు, మనకి డైరెక్ట్గా ఆన్సర్ 2. 44కి 2. నెక్స్ట్ 45కి చూసుకున్నట్లయితే మీరు ఆన్సర్ 3. సో మూడవ గుణిజాలు అంటున్నాడు. వరుసగా 7 సహజ సంఖ్యలు. 7 సహజ సంఖ్యలు అంటే 1 యొక్క మూడవ గుణిజం 3, 1 3 3. సో 2 యొక్క మూడవ గుణిజం 2 3 6. 3 యొక్క మూడవ గుణిజం 9. 4 యొక్క మూడవ గుణిజం 12. సో 15, 18, 21. సో ఇవన్నీ మీరు సగటు కనుక్కోవాలంటే ఏం చేయాలంటే మొత్తం కూడుకొని బై చేయాలి. కానీ ఇక్కడ అన్ని ఆర్డర్లో ఉన్నాయమ్మా, గ్యాప్ సమానంగా ఉంది. 3 6 9 12 అన్నిటికీ గ్యాప్ ఎంత ఉంది? 3 ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకి మధ్యలో ఏదైతే ఉంటుందో అది సగటు అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది అంటే అన్నిటి మధ్య గ్యాప్ అనేది సమానంగా ఉండాలి. లేదంటే మీరు మళ్ళీ ఏం చేయాలి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేయాలి. సో ఇక్కడ 12 అనేది ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద 46 క్వశ్చన్ అయితే కనపడుతుంది. హరి, గిరి ఇద్దరు కలిసి ఒక పనిని 16 రోజుల్లో చేస్తే గిరి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సో ఇక్కడ ఆన్సర్ తప్పైతే ఇచ్చాడు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 32 ఉండాలి. ఎందుకు? ఒకడు 16 రోజులు చేస్తాడమ్మా, వాడు డబల్ పని అవుతుంది వాడికి ఒకడే చేయాలి అంటే. అప్పుడు డబల్ పని అంటే ఎన్ని రోజులు? 32 రోజులు అవుతుంది. ఆన్సర్ లేదు కాబట్టి 46కి యాడ్ స్కోర్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. 30 మీటర్ పర్ సెకండ్ వేగంని కిలోమీటర్ గంటలోకి మార్చగా. సో ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. సో 5 1 జా 5 6 జా 18 6 జా ఎంత? 108. సో 47కి ఆన్సర్ ఎంత? 2. సో మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ గంటలోకి మార్చాలంటే ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. 1 రూపాయికి ఒక నెలకు వడ్డీ 2 పైసలు అయినా వడ్డీ రేటు ఎంత? రూపాయికి 2 పైసలు అంటే ఎంత శాతం అమ్మా? డైరెక్ట్ చెప్పొచ్చు, 2%. కాబట్టి 48కి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. 2000 రూపాయలకి 12% రేటుతో 73 రోజులకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత? సో రాసుకోండి. పి 2000, ఆర్ 12, టీ 73 రోజులు. మనకి ఐ కావాలి. ఐ ఈజ్వల్ PTR/100. సో కాబట్టి ఇక్కడ చెప్పాను మీకు, రోజులు వచ్చినప్పుడు బై 365 వేసుకోవాలి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2000 ఇంటూ టీ 73/365. సో కింద రాసుకోవాలని చెప్పాను నేను, భిన్న రూపంలో ఇలా వస్తే కింద రాసుకోండి. 12 100. సో 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. 73 ఒకట్లు, 73 ఐదులు, 5 ఒకట్లు, 5 నాలుగులు. సో 4 మిగిలింది, 12 మిగిలింది. 12 నాలుగులు ఎంతమ్మా? 48. సో 49కి ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 3. 49కి ఆన్సర్ 3. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి. అసలు 7500కు 3 సంవత్సరాలకు 1125 సామాన్య వడ్డీ అయిన వడ్డీ రేటు ఎంత? సో 7500కి మనకి ఐ ఇచ్చాడమ్మా, మనం కనుక్కోవాల్సింది ఇక్కడ ఆర్ కనుక్కోవాలి. సో ఆర్కి సూత్రం ఏంటి? మనకి 100I/PT. సో 100I/PT వేసుకుంటే మనకి 100. ఐ ఎంత? వడ్డీ 1125 బై అసలు ఎంత? 7500 ఇంటూ టీ 3 సంవత్సరాలు. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్. సో 75కి 25 మూళ్ళు, 25 ఐదులు. సో మొత్తం మనకి చూడండి, ఇక్కడ 1125. 5తో మనకి 25తో చేస్తే 25 నాలుగులు 100, 125 25 45. సో మనకి ఇక్కడ మిగిలింది. సరే మళ్ళీ 3తో 3 15, మళ్ళీ 3 5. సో మనకి 50కి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. 5% అయితే అవుతుంది. సో ఇది 50థ్కి. నెక్స్ట్ 51 చూడండి. 1250 6% రేటుతో ఎంత కాలానికి 1400 అవుతుంది అన్నాడు. సో 1400 అయ్యింది అంటే మనకి వడ్డీ వచ్చినట్టు. సో 1250 1400 అయిందంటే వడ్డీ ఎంత వచ్చింది? 150 వచ్చింది. వడ్డీ 150 వచ్చింది. రేటు మనకి 6%. మనం కనుక్కోవాల్సింది టీ కాబట్టి టీ చూడండి. సో టీకి సూత్రం ఏంటి? మనకి టీకి సూత్రం ఏంటమ్మా? 100I/100.
పిఆర్ 100i పిఆర్ మనకి. సో 100 ఇంటూ ఐ ఎంత మనకి వడ్డీ 150 ఎట్లా వచ్చింది 1250 1400 అయింది అంటే వడ్డీ మనకి 150 రూపాయలు వచ్చింది. పి ఎంత అసలు ఎంత 1250, ఆర్ ఎంత 6. సో కొట్టివేతలు చూడండి, 0కి 0 కొట్టేయండి, 0 25 ఐదులు 25 ఆర్లు, 6కి 6 కొట్టివేత, తర్వాత 5 ఒకట్లు 5 రెండ్లు. ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా 2 సంవత్సరాలు మనకి పడుతుంది. నెక్స్ట్ మీకు 52 చూడండి, 52కి ఆన్సర్ అనేది 2. సో ఒక చతురస్రాకార చుట్టుకొలత 340. అయితే మనం భుజం కనుక్కుంటాం, భుజం ఎంత అవుతుంది బై 4 చేస్తే మనకి భుజం వస్తుంది. సో భుజం ఎంత 4తో డివైడ్ చేస్తే 4 8 32 5. సో 85. సో వైశాల్యం రావాలంటే ఏం చేయాలి స్క్వేర్ చేయాలి, అంటే 85 ఇంటూ 85. మనకి 85 ఇంటూ 85 ఎంతమ్మా 7225. నెక్స్ట్ 53 చూడండి, 53కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 3. సో x2 y1 అయితే దాన్ని ప్రతిక్షేపించాలి ఇక్కడ. సో 2. సో x³ అంటే మనకి 2³ 2³ అంటే ఎంత 8, 2 ఇంటూ 8 ప్లస్. సో 3 ఇంటూ x² అంటే x అంటే 2, 2 4. సో y అంటే 1 కాబట్టి ఇంటూ 1. సో 2 8 16 ప్లస్ 3 4 12, 12 ఒకట్ల 12, 16 ప్లస్ 12 ఆన్సర్ మనకి 28. నెక్స్ట్ 54 చూడండి, a = x + 3 b = x - 5 అయినా a - b విలువ ఎంత, ఈ రెండింటిని మైనస్ చేయాలి. సో x + 3 మైనస్ x మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ +5 అవుతుంది. సో ఇక్కడ xకి మైనస్ xకి ప్లస్ xకి క్యాన్సిల్ అయితే 5 + 3 8, మనకి 54కి ఆన్సర్ వచ్చేసరికి 8. నెక్స్ట్ 55 చూసుకోండి, భారతి ఒక విల్లు 4 లక్షలకి కొని మరమ్మతుల కోసం 20,000 ఖర్చు పెట్టి 5,80,000కి అమ్మింది. సో మొత్తం ఖర్చు ఎంత అయిందంటే 4,20,000 అయింది ఆమెకి. సో మొత్తం ఎంత అయింది అమౌంట్ 5,80,000 ఆమె అమ్మేసింది. సో లాభం ఎంత మనకి 1,60,000 లాభం. సో మనకి లాభ శాతం ఎట్లా వస్తుంది, లాభము బై కొన్న వేల ఎంత 4,20,000 ఇంటూ 100. సో ఇది సాల్వ్ చేస్తే 2 సున్నాలకు 2 సున్నాలు. సో 420కి కొట్టేస్తే దాదాపు మనకి 3 రెట్లు 3 సార్లు పోతుందమ్మా. కాబట్టి ఇక్కడ 3 ఉన్నది ఏది ఆన్సరు 2. కాబట్టి మనకి 55కి ఆన్సర్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ 56 క్వశ్చన్ చూడండి, 56 క్వశ్చన్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 1. సార్ ఎలా 1 సార్ అంటే చాలామంది తప్పు పెట్టిండొచ్చు. సో ఇది ఫస్ట్ 1² + 1 అమ్మ. సో ఎంత వస్తుంది 2. తర్వాత 2² + 2 ఎంత వస్తుంది, సారీ 2³ 1³ పెట్టుకోండి, 1³ + 1 2³ + 1 ఎంత వస్తుందంటే 10. నెక్స్ట్ 3³ + 3. సో 3³ 27 + 3 ఎంత 30. నెక్స్ట్ 4³ + 4 ఎంత వస్తుంది 68 వస్తుంది. నెక్స్ట్ 5³ + 5 130. నెక్స్ట్ ఏం రావాలి మనకి 6³ + 6. 6³ అంటే ఎంత 216 + 6. సో మొత్తం ఎంత వస్తుందంటే 222 ఆన్సర్ అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి ఇలా కూడా ఆలోచించాలి. నెక్స్ట్ మీకు 57 చూడండి. సో 57కి ఆన్సర్ వచ్చేసరికి 3. సో 372 రూపాయలు వస్తుంది. ఎలా వస్తుంది సార్ అంటే 12 రూపాయల రోజుకి జనవరిలో ఎన్ని నెలలు ఉంటాయి 12 × 31 చేస్తే మనకి 372 వస్తుంది. నెక్స్ట్ 58 1 నుంచి 100 లోపు గల బేస్ సంఖ్యల మొత్తం ఎంత చెప్పాను మీకు నేను ఇది. సో మొత్తం బేస్ సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 50. సో బేస్ సంఖ్యలు మొత్తం కావాలంటే ఏం చేయాలి స్క్వేర్ చేయాలి. 50² ఎంత 2,500. సో మనకి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ సరి సంఖ్యల సాధారణ రూపం అమ్మ 2n రూపంలో ఉంటాయి. సో 59కి ఆన్సర్ 1. 60 క్వశ్చన్కి చూడండి, పూర్ణాంకాల సమితి అంటే మనకి ఏంటి సహజ సంఖ్యలు ప్లస్ 0 ఉండాలి. సహజ సంఖ్యలు అంటే n ముందు 0 ఉంది కాబట్టి ఇది పూర్ణాంకాల సమితి అవుతుంది. 60కి ఆన్సర్
2. నెక్స్ట్ 61కి చూడండి, డైరెక్ట్గా ఆన్సర్లు పెట్టుకోండి. 61కి 1, 61కి 1. నెక్స్ట్ 62కు కూడా 1, 63కి 3, 64కి 4, 65కి 2. నెక్స్ట్ 66, 66కి 4, 67కి 3, 68కి 2, 69కి 1, 70కి 4. మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుగు మేడాలకి ఫోన్ చేసి అడగండి అమ్మ. 71కి 1, 72కి 3, 73కి 3, 74కి 2, 75కి 3. డెబ్బై 6కి 2, 77కి 4, 78కి 3, 79కి 3, 80కి 1. సో ఇదికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో గ్రూప్లో అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.